అల్లు అర్జున్కి ఏ క్షణమైనా బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. బెయిల్ రాలేదా? లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సంధ్యా థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ ట్విస్ట్ కే ఇదైపోతున్నావు, ఇంకా ముందు ముందు ట్విస్టులకు మునిగిపోతావు. చెప్పండి. హీరో హీరోయిన్స్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని పోలీసులు సూచించారు. వారు రావద్దని సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. నా పేరు వింటే సీన్ రా, వినకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రాతపూర్వకంగా కూడా చిక్కడపల్లి పోలీసులు సమాచారం ఇచ్చినట్లు వెలుగులోకి వస్తోంది. స్టేట్మెంట్స్ వాళ్ళకే ఇచ్చాను, అది ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, చూసుకోమని చెప్పురా. అయితే పోలీసుల సూచనలు సైతం బేఖాతరు చేస్తూ థియేటర్ కు వద్దకొచ్చారు హీరో అల్లు అర్జున్. ఓకే, నో యూస్, వాడు విండండి. రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ సైతం చేపట్టారు. హీరో రావడంతో ఒక్కసారి థియేటర్ లోకి అభిమానులు దూసుకు వెళ్లిన తరుణంలో రేవతి స్పృహ కోల్పోవడం, టోటల్ బ్లాక్, షీ విల్ డై, మోస్ట్ బార్బేరియస్. హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందిన విషయం తెలుసుకుని అల్లు అర్జున్ పోలీసులు బయటకు పంపించారు. మళ్లీ వెళ్లే సమయంలో కూడా అల్లు అర్జున్ కారెక్కి ర్యాలీగా అభివాదం చేస్తూ వెళ్లారు. నువ్వు మారవురా. అల్లు అర్జున్కి డిసెంబర్ 4వ తారీఖు నైటే ఆమె చనిపోయిందన్న విషయం తెలిసి పోలీసులు అతనికి చెప్తే వాళ్ళు మరలా చెయ్యూపుతో అభివాదం చేసుకుంటా వచ్చాడు. ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడుతుందని. వెళ్ళేటప్పుడు అదే చేశాడు. తొక్కిసాటి జరిగింది, మళ్ళీ చనిపోయింది. ఇంకో పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు. అవన్నీ మాకు అనవసరం, మా టికెట్ మాకు ఇచ్చేయండి. అగైన్ సినిమా చూస్తూ ఉన్నాడు. మధ్యలో వచ్చేసి ఆమె చనిపోయిందని చెప్పారు. మరలా రిటర్న్ వస్తున్న మూమెంట్ లో కూడా మరలా అదే చెయ్యూపుతూ ఈకలు పక్కపక్కలు. ఎందుకురా నవ్వుతున్నావు? ఏమి నవ్వేవురా చిన్న రాజా. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మనిషిని ఇంకా అరెస్ట్ చేయకుండా బయట ఉంచాలా? మేము ఉండలేదు సార్. అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ ఉన్నారు ఇక్కడ. నరుదుడు ఇదే కదా అన్నాను. ఇతనికి తెలుసు మొత్తం నాటకాలు ఆడుతున్నాడు. ఇదిగో ఈ రోజు అదే అయింది. నాటకాలు ఆడుతున్నారు. నాటకాలేంట్రా? ఎంత పొగరా నీకు? ఎవరు వెళ్ళావు? సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. सरफरोशी के दिल में तमन्ना समानता और रश्मिका वो तीनों मेरे साथ में है. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం, ఖైదీగా అల్లు అర్జున్ కు యూటీ నెంబర్ 7697 ను కేటాయించారు. చెంచల్గూడ జైలులో చిలకలయ్యి చికారు పలకనీడికెక్కిందయ్యో నంబర్. ఇవాళ బన్నీయే మెగాస్టార్ ఇంటికి వెళ్ళి మావయ్యని కలిసి తాజా పరిణామాలన్నింటిపైన మాట్లాడారు. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మవన్నకి ఆహ్వానం. చిరంజీవితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా. అయితే బన్నీనే మామయ్యను కలవడానికి వెళ్తున్నారు. నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఇవన్నీ మనసులో ఎట్టుకోరు, రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ కూడా ఉంది. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సంధ్యా థియేటర్ తొక్కిసాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలని పవన్ కళ్యాణ్ కి బన్నీ వెల్ వివరించబోతున్నారు. నువ్వా గెట్ అవుట్. అరెస్ట్ అయినప్పటి నుంచి బన్నీకి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించింది. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం నిలబడగాలి, మనం చూపించాలి. చూపించు త్వరగా. ఒక్కనేట్లా చూపిస్తాను మాస్టర్? త్వరగా చూపిరా. నాకు రాదు మాస్టర్. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. అరే మీకు బెయిల్ వచ్చిందిరా. ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు. లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. అమ్మ ఇక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళింది. ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంట. మరి మీ అమ్మేది? ఊరికెళ్ళింది. అల్లు అర్జున్ ని జైల్లో ఉంచడంతో ఒక అభిమాని అక్కడికి చేరుకొని చెంచల్గూడ జైలు ముందు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించి విజువల్స్ చూస్తాం. వీలైనంత త్వరగా చచ్చిపోండి, మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించాడు ఒక అల్లు అర్జున్ అభిమాని. వెంటనే అక్కడికి పోలీసులు భారీ యత్నం చేరుకొని ఆయన పెట్రోల్ పోసుకున్నాడు పైన.
అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. ఐరన్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు ఈ సినిమా మీ పడిందంటే రెండో ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ ఎరగదీసినారు. పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందేమో చాలా హైప్ క్రియేట్ చేశారు సార్. తర్వాత ఇప్పుడు కలెక్షన్స్ పడిపోయి ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. అంతే, పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. అసలు దానికి కారణాలు ఏంటి? కలెక్షన్స్ అంత సడన్ గా పడిపోవడానికి? అలాగే నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇక్కడే ఉండు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. సినీ హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. ఆయన జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటది. సో ఆయనకు తిరుగులేదు. ఇప్పటి వరకు నమోదైన కేసును బట్టి చూస్తే 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. అసలేమంది కదా, రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్, రావు గారింటికి వెళ్ళావు, వాంతులు, ఇక్కడికి వచ్చావు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. పోలీసులు బేడీలు మొన్న చెప్పానా బాగా దిష్టి తగిలింది, గుమ్మడికాయలు దిష్టి తీసుకోమని. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఇప్పుడు తీసుకున్నారు. దున్నపోతులో పోన్లేండి, నా మాట మీద ఆ మాత్రమే గౌరవం ఉంది. పెద్దవాళ్ళు గౌరవించటంలో మీ నాన్న తర్వాత నువ్వేరా? ఇక దిష్టి అంతా పోయిందిలేండి. ఇక నెక్స్ట్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మాకు ఇంతకు మించింది ఏముంది? అయితే రంజిత్ ను కలిసి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. ఆవేశంలో ఉన్న కారణంగానే దాడి చేశానని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మా ప్రతినిధి రంజిత్ ని ఆయన పలకరించారు, పరామర్శించారు. అరే ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? ఏంటా ఊరుకునేది? యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం రంజిత్ చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్న. జర్నలిస్ట్ సమాజం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని రంజిత్ అండంతో అందరికీ కూడా మోహన్ బాబు సారీ చెప్పారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. తన వల్లే తప్పు జరిగిందని కూడా ఒప్పుకున్నారు. రంజిత్ కుటుంబాన్ని క్షమాపణలు కోరారు మోహన్ బాబు. అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. అయ్యి అపాలజైజ్. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.